హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియో వచ్చేసి నిన్నటి వ్లాగ్లో ఆల్రెడీ చెప్పాను కదా, నేను ఫుట్వేర్ తెప్పించాను అని చెప్పేసి. సో ఇవి వచ్చేసి నేను అమెజాన్లో తెప్పించాను. ఆబ్వియస్లీ అమెజాన్లో సేల్ అనేది స్టార్ట్ అయింది. 4th జూలై నుంచి స్టార్ట్ అయింది అనమాట, ప్రైమ్ డే. అండ్ ఇందులో మీకు బ్యూటీ అండ్ ఆల్సో ఫ్యాషన్ బ్రాండ్స్ మీద 70% ఆఫ్ వస్తుంది. సో చక్కగా గ్రాప్ చేసుకోండి అన్నీ కూడా. నేనైతే ఆల్మోస్ట్ 5 pairs ఆఫ్ చెప్పులు తెప్పించాను. సో ఇవన్నీ ఏంటంటే డైలీ వేర్కి, అకేషన్ వేర్ కాదు, డైలీ వేర్కి తెప్పించాను. నాకు మమ్మీకి ఇంట్లో వేసుకోవడానికి. సో నార్మల్గా నేను ఇవన్నీ కూడా 4 to 5 pairs తెప్పించాను అన్నాను కదా. ఇవి ఇంట్లోకి అండ్ ఆల్సో బయట వేసుకోవడానికి, ఇంట్లో వేసుకోవడానికి అని చెప్పి డైలీ వేర్ తెప్పించాను. నాకు అండ్ ఆల్సో మమ్మీకి కలిపి తెప్పించాను అనమాట. సో ఇంట్లోకి ఎందుకంటే ఇంట్లోకి బేసిక్గా చాలామంది చెప్పులు వాడుతూ ఉంటారు. నాకు అస్సలు చెప్పులు వాడడం ఇష్టం ఉండదు ఇంట్లో. ఎందుకో నాకు అసలు నచ్చదు అనమాట. ఇంట్లో చెప్పులు వేసుకొని కిచెన్లో కానీ తిరుగుతూ ఉంటే బయట ఏదో రోడ్డు మీద తిరుగుతున్నట్టు అనిపిస్తుంది నాకు. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో డాక్టర్స్ కంపల్సరీగా ఇంట్లో చెప్పులు వాడాలి అని సజెస్ట్ చేస్తున్నారు. మీరు కావాలంటే గూగుల్ చేయండి. నేను ఈ మధ్య అయితే అది చాలా వింటున్నాను అనమాట. ఇంట్లో కంపల్సరీగా డాక్టర్స్ సజెషన్స్ అంటే లైక్ సోల్ కొంచెం మెత్తగా ఉన్న చెప్పులు కంపల్సరీగా వేసుకోవాలంటున్నారు. ఎందుకంటే మనం యూజ్ చేసే ఫ్లోర్కి, మన ఫుడ్కి ప్రెషర్ పడకుండా ఉండడానికి మనం ఎక్కువసేపు నించొని కుకింగ్ అది చేస్తాం కదా. సో నార్మల్గా అయితే కొంచెం థిక్ మ్యాట్ లాంటిదైనా వేసుకోవాలి, ఆర్ఎల్స్ చెప్పులైనా వేసుకోవాలంటున్నారు. అందువల్ల నేను మళ్ళీ కొత్త చెప్పులు తెప్పించాను. ఇంతకుముందు చెప్పులు నేను 2 years బ్యాక్ వేసుకునేదాన్ని. అంటే నేను బాగా 120 kgs అలా ఉన్నప్పుడు నాకు పాదాలు చాలా ఎక్కువ నొప్పి వచ్చేవన్నమాట. అప్పుడు నేను చెప్పులు వాడేదాన్ని. అప్పుడు కూడా నాకు నచ్చేవి కావు. మమ్మీ బాగా చెప్పేది, నీకు పాదాలు అందుకే నొప్పి వస్తుంది, చెప్పులు వేసుకో అని. బట్ నాకు అది ఓవర్ వెయిట్ వల్ల కూడా చాలా, నేను ఎక్కువ వంటది చేసి ఎక్కువ తిరిగేయడం వల్ల అప్పుడు చాలా ఎక్కువ పని చేసేదాన్ని. చాలా స్టామినా ఉండేది, బాగా ఫ్యాట్తో పాటు స్టామినా కూడా ఎక్కువ ఉండేది. అప్పుడు బాగా యూజ్ చేసేదాన్ని. అప్పుడు కూడా నచ్చేది కాదు. బట్ ఇప్పుడు నాకు మళ్ళీ ఎందుకో యూజ్ చేయాలి డాక్టర్ సజెషన్స్ ప్రకారం అని చెప్పేసి అనిపిస్తుంది. అందువల్ల ఇప్పుడైతే నాకు పాదాలు అయితే పెద్దగా నొప్పి లేవు. బట్ కాకపోతే ముడుకుల మీద అండ్ ఆల్సో మన పాదాల మీద ప్రెషర్ పడకుండా ఉండడానికి డాక్టర్ సజెషన్స్ బట్టి మనం యూజ్ చేస్తే మంచిది. బట్ నేనైతే దాని దృష్టిలో పెట్టుకుని కూడా ఆర్డర్ చేశాను. సో ఫస్ట్ పేరు చూసేద్దాము. అండ్ ఫస్ట్ పేరు వచ్చేసి చెప్పాను కదా, ఇవి ఇంట్లోకి మాత్రమే కాదు, ఇంట్లోకి బయటికి కూడా యూజ్ చేయడానికి అని చెప్పి తీసుకున్నాను. ఫస్ట్ పేర్ అయితే ఇది తీసుకున్నా. అండ్ మీరు ఏదైనా తీసుకున్నా ఈ సేల్లో గ్రాప్ చేసుకోండి, బెటర్ అనమాట. ఇదేంటంటే కొంచెం బయట వేసుకోవడానికి అని చెప్పి తీసుకున్నాను, డైలీ వేర్. ఇది సోల్ కొంచెం గట్టిగానే ఉంటుంది, మరీ అంత మెత్తగా ఉండదు, మరీ అంత గట్టిగా ఉండదు. అండ్ మీకు వెకేషన్కి కూడా బాగుంటుంది, బీచ్ వేర్కి కూడా బాగుంటుంది, అన్ని విధాలుగా కూడా బాగుంటుంది అనమాట. సో ఫస్ట్ పేర్ వచ్చేసి ఇది. మీకు ఈ టైప్ బయట కూడా దొరకవచ్చు. బట్ నేనైతే మంచి డీల్లో మంచి ప్రైస్లో దొరుకుతున్నాయి కదా. అండ్ ఆల్సో బాటా బ్రాండ్ అంటే కొంచెం మంచి బ్రాండ్ కాబట్టి నేను ఇవి తెప్పించాను. సో ఇవి నేను యూజ్ చేసి ఆల్మోస్ట్ నాకు మమ్మీవి సేమ్ పాదం సైజ్ సేమ్ అనమాట. 7 or 8 అలా యూజ్ చేస్తాను. నేనైతే 8 వరకు వెళ్తాను, కానీ మమ్మీ కొంచెం 7 సైజ్ అనేది సరిపోతుంది ఫుడ్కి. సో అందువల్ల ఇద్దరులో ఎవరొకరికి వస్తాయని చెప్పేసి ఆర్డర్ చేశాను. సో ఫస్ట్ వచ్చేసి ఇది. అండ్ తర్వాత అయితే సేమ్ అన్నీ కూడా కొంచెం సిమిలర్గానే ఉంటాయి. అండ్ ఇవి వచ్చేసి ఇంట్లో వాడడానికి చాలా బాగుంటాయి. ఎందుకంటే ఇది కొంచెం డాటెడ్ లాగా వచ్చిందనమాట. సో దట్ మనకి ఏదైతే మన ప్రెషర్ పాయింట్స్ ఉంటాయి, లైక్ ఇక్కడ కానీ పాదం దగ్గర కానీ ఇలా కొంచెం ముళ్ళులాగా వచ్చింది. సో ఇది వచ్చేసి బ్రాండ్ యోహో అనే బ్రాండ్ అనమాట. సో అందువల్ల ఇది మెత్తగా ఉంది సోల్ కంపారిటివ్లీ. ఇందాక చెప్పులతో కంపేర్ చేస్తే ఇవి కొంచెం మెత్తగా ఉంటాయి అనమాట. అందువల్ల అండ్ ఆల్సో ఇక్కడ ఫింగర్స్ పెడతాం కాబట్టి ఇక్కడ కూడా ప్రెషర్ పాయింట్స్, ఫింగర్స్ ఇలా మనం అంచి పెడతాం కాబట్టి సో ఇక్కడ కూడా కొంచెం మసాజ్ టైప్లో బ్లడ్ సర్క్యులేషన్కి మంచిగా అనిపిస్తుంది మనకి. సో ఇది నెక్స్ట్ పెయిర్ బాగుంది. నాకు కంపారిటివ్లీ అయితే దీని మీద నాకు ఇదే నచ్చింది. కలర్ ఇది బాగుంది, కానీ కంఫర్ట్ వైజ్ అయితే ఇది బాగుంటుంది అనిపిస్తుంది. అయితే మమ్మీ కోసం అని చెప్పాను కదా, మమ్మీకి అయితే నార్మల్గా ఇంట్లో పెద్దగా వాడదు చెప్పులు. సో తను ఇంట్లో కానీ బయట కానీ వేసుకోవడానికి బాగుంటాయి కదా అని చెప్పేసి ఈ టైప్ తెప్పించాను. సో కొంచెం ఫ్లోరల్ టైప్లో ఇందులో కలర్స్ కూడా ఉంటాయి. మీకు ఇక్కడ కూడా సేమ్ కొంచెం మీకు సోల్ అనేది చిన్న మెత్తగా ఉంటుంది. అండ్ మీకు నడుస్తే ఇంకా కొంచెం మెత్తగా అవుతుంది అనమాట. అండ్ ఇది బ్రాండ్ బాటా లైట్ అనమాట బ్రాండ్. సో ఇది నెక్స్ట్ చెప్పులు ఇవి ఏవి కూడా నేను రిటర్న్ పెట్టను, ఎందుకంటే అన్నీ కూడా చాలా మంచి క్వాలిటీ వచ్చాయి. అందువల్ల ఏది కూడా రిటర్న్ పెట్టదలుచుకోలేదు. అండ్ తర్వాత థ్యాంక్ యూ ఫర్ షాపింగ్ ఫ్రమ్ XC Looks, వీ హోప్ యూ లైక్ యువర్ పేర్ యాజ్ మచ్ యాజ్ వీ డిడ్ మేక్ ఇట్ ఫర్ యూ అని చెప్పేసి ఒక నోట్ ఉంది, హ్యాండ్ రిటన్ నోట్. అది వచ్చేసి ఈ చెప్పుల కోసం అనమాట. ఫ్లాట్ చెప్పులు తెప్పించాను.
ఇవి ఫ్లాట్ అంటే మరీ ఫ్లాట్ కాదు, చిన్న హీల్ వస్తుంది. నాకు ఫ్లాట్ చెప్పులు ఎందుకు వాడితే ముందుకు దెబ్బని పడిపోతామేమో అనిపిస్తుంది అనమాట. ఫ్లాట్ చెప్పులు నాకు ఫస్ట్ నుంచి అసలు అలవాట్లేవు. ఇంకా హవాయి చెప్పులు వేసుకుంటాను, నార్మల్ డైలీ వేర్ చెప్పులు వేసుకుంటాను, బట్ ఫ్లాట్ చెప్పులు అస్సలు వేసుకోలేను, పడిపోతానేమో అనిపిస్తుంది. ఫస్ట్ నుంచి చిన్న హీల్, బ్లాక్ హీల్స్ కానీ వెడ్జెస్ కానీ బాగా అలవాటు. మరీ పాయింట్ హీల్స్ కాలేజ్ టైంలో వేసుకునేదాన్ని కానీ, బట్ వెడ్జెస్ కానీ బ్లాక్ హీల్స్ కానీ మళ్ళీ ప్లాట్ఫామ్ హీల్స్ అంటారు కదా, సో అవి అలవాటు ఉన్నాయి కానీ అసలు ఫ్లాట్స్ అలవాట్లేదు. సో అందువల్ల చిన్నది హీల్ ఉండి తీసుకున్నాను, చిన్నది, చాలా చిన్నది మీరు కంపేర్ చేస్తే ఇలాగా. అండ్ ఇది చిన్నోడికి అంటే మరీ హవాయి చెప్పుల్లా కాకుండా కొంచెం అయినా మనకి ఈ బాగుండాలి కదా డైలీ వేర్ అని చెప్పేసి ఇది తెప్పించాను. ఇది కూడా చాలా తక్కువ ప్రైస్కి వచ్చింది. అండ్ ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి, మీరు దాన్ని బట్టి కూడా చూస్ చేసుకోవచ్చు. చాలా బాగున్నాయి. అండ్ ఇది కూడా కొంచెం మెత్తగా ఉంది, చూసారా, నేను నొక్కుతుంటే మీకు తెలుస్తుంది కదా. సో దాన్ని బట్టి ఎక్స్వీ లుక్స్ అనే బ్రాండ్ అనమాట. సో ఇందులో కూడా వేరియంట్స్ ఉన్నాయి, బట్ ఇదేంటంటే నాకు ఇలా సపోర్టివ్గా ఈ 3 ఇలా ఉంటేవి స్ట్రాప్స్ ఉండేవి, సపోర్టివ్గా బాగుంటుంది కదా అని చెప్పేసి ఇది తీసుకున్నాను. సో ఇది వీడియోలో లాస్ట్ పేరు వచ్చేసి ఇవి. అండ్ ఇవి అయితే మీకు ఇంకా అల్టిమేట్, ఇంకా కళ్ళు మూసుకొని తీసుకొచ్చాను అనమాట. ఇవి అంత బాగున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెత్తగా ఉన్నాయి, కంఫర్టబుల్. అండ్ కిందన మనకి క్రాక్ స్టైల్లో ఇచ్చారనమాట, అది కొంచెం స్టైలిష్గా బాగుంది. అండ్ ఆల్సో మనం నడుస్తున్నప్పుడు షూ వేసుకున్నప్పుడు నడిస్తే ఎలా ఉంటుందో ఆ కంఫర్ట్ని ఇస్తాయి అనమాట. ఎందుకంటే నేను ఆల్రెడీ కొంచెం వేసుకొని అటు ఇటు తిరిగాను కాబట్టి నేను ఆ కాన్ఫిడెంట్గా చెప్పగలను. అండ్ ఆల్సో స్ట్రాప్ కానీ అన్నీ కూడా చాలా కంఫర్టబుల్గా అనిపించింది. అండ్ ఆల్సో కలర్ కూడా కొంచెం ట్రెండీ కలర్, ఆలివ్ గ్రీన్ టైప్. అందువల్ల ఇదైతే నాకైతే చాలా బాగా నచ్చింది. ఇదైతే అసలు రిటర్న్ పెట్టిన SCL స్పోర్ట్ అనే బ్రాండ్ అనమాట. చాలా బాగున్నాయి. ఇంట్లో వేసుకోవడానికి, బయట వేసుకోవడానికి, వెకేషన్కి అన్నిటికీ పర్ఫెక్ట్ ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా నాకు ఎందుకో నేను అన్నీ కూడా చూస్ చేసి చాలా వరకు ఆర్డర్ చేశాను. సో దట్ నేను మళ్ళీ రిటర్న్ పెట్టేది ఉండకుండా ఉండేదానికి, ఎందుకంటే మళ్ళీ తెప్పించుకొని రిటర్న్ పెట్టుకొని పెద్ద తలనొప్పి అయిపోతుంది నాకు, అందువల్ల అనమాట. సో అందువల్ల మ్యాక్సిమం అన్నీ ఉంచుకునేలాగే తెప్పించాను. అండ్ హీల్స్ అయితే చాలా బాగున్నాయి అమెజాన్లో. నేను అన్నీ కూడా కార్ట్లో పెట్టా, కాకపోతే ప్రస్తుతానికి ఇప్పుడు నేను హీల్స్ యూస్ చేయలేనేమో అని చెప్పేసి నేను ఇంకా పర్చేస్ చేసుకోలేదు. చూడాలి, ఒక 2-3 మంత్స్లో నేను మళ్ళీ హీల్స్ మళ్ళీ యూస్ చేస్తే మళ్ళీ నేను ఆర్డర్ చేసుకుంటా. హీల్స్ అనేవి కొన్ని డ్రెస్సెస్ అనేవి హీల్స్ అనేవి, అండ్ ఆల్సో నెయిల్ పాలిష్ అనేవి లేడీస్కి ఎలా అంటే ఒక కాన్ఫిడెన్స్ని ఇస్తుంది అనమాట. మనం వాడకపోతే ఏదో అంటే కొంపలు మునిగిపోతాను కాదు. మొన్న జుడియోకి వెళ్ళాను కదా, జుడియోకి వెళ్ళినప్పుడు టాప్స్ పర్చేస్ చేశాను. లైక్ ఇలాంటి టాప్స్ వేసుకొని ఇలా ఉంది ఫ్రెండ్స్ అని చెప్పేసి రివ్యూ పర్పస్ అనేవి నేను ప్రతిదీ షేర్ చేస్తాను కదా. ఆబ్వియస్లీ యూట్యూబర్ అంటే రివ్యూస్ ఇవి అవి అన్నీ ఉంటాయి కాబట్టి, సో అది షేర్ చేస్తే ఒకరేమో వాంటెడ్గా కొంపలు ఏమైనా మునిగిపోతాయా ఇప్పుడు ఇలాంటి టాప్స్ వేసుకోకపోతే అని పెట్టారనమాట. నాకు కొంపలు ఏమి మునిగిపోలేనప్పుడు వీడియో ఎందుకు చూడడం అన్నట్టు అనిపించింది నాకు. ఇది నేను అంటే నెగిటివ్గా తీసుకోకండి, కొంపలు మునిగిపోవు. బట్ నేను వీడియోలో ఏం చెప్పాను, మీకు కావాలంటే తీసుకోండి, ఇలా పటాన్ చెరువు బ్రాండ్స్లో ఉన్నాయని చెప్పాను. సో అదే కొంచెం ఎక్స్ప్లోరింగ్ కేటగిరీలో నేను చెప్పాను అనమాట. సో నేను ఇదే కామెంట్ ఇలా చెప్తున్నానని కాదు, కొన్ని కామెంట్స్ ఏంటంటే వీడియో చేసినప్పుడు గుర్తొస్తాయి, నవ్వు వస్తాయి చూసిన వెంటనే. కొంపలు మునిగిపోతే నేనేం చెప్పలేదే, జస్ట్ నేను తీసుకుంటున్నాను, మీరు తీసుకోండి అని చెప్తున్నాను. అది కూడా నేను టాప్స్ ఎందుకు చెప్పానంటే, ఎందుకు తీసుకుందాం అనుకుంటున్నాను, నేను అమెజాన్ నుంచి కూడా టాప్స్ ఒక 4-5 టాప్స్ తెప్పించాను. అవి నేను రేపు కానీ ఎల్లుండి కానీ షేర్ చేస్తాను, లైక్ ఇలాంటి టాప్స్. ఎందుకంటే ఇప్పుడు నాకు ఫీడింగ్కి చాలా బాగున్నాయి. లైక్ ఇప్పుడు ఏదో జిప్స్ ఉన్నాయనుకోండి, నేను జిప్ తీసి అవి మళ్ళీ నేను ఇన్నర్ తీసి ఇవన్నీ చేయాలంటే చిన్నోడు అసలు ఉండట్లేదు. దట్టు ఆ టాప్స్ ఏమవుతుందంటే జిప్స్ పాడైపోతాయి, టక్ మనం తీస్తుంటే ఏంటంటే ఒక 10-15 సార్లు తీస్తాను వాడికి ఫీడ్ చేయడానికి, గంటకి ఫీడ్ చేయాలి. సో తీసేటప్పుడు ఏంటంటే జిప్స్ పాడైపోతున్నాయి. అందువల్ల నాకు అంత కంఫర్టబుల్గా ఉండట్లేదు టాప్స్ అండ్ కుర్తీస్ కానీ డ్రెస్సెస్ కానీ. అందువల్ల ఇవి అనుకోండి, జస్ట్ మనం ఇలా పుల్ చేసి ఇలా పైకి ఇలా ఎత్తి ఫీడ్ చేసేయచ్చు, అది నాకు కంఫర్టబుల్గా అనిపించింది. అండ్ ఆల్సో టాప్ కూడా పాడవదు, ఏం చెదగదు, ఏమి ఇదవదు. అందువల్ల నేను ఈ నైట్ డ్రెస్సులు కానీ టాప్స్ కానీ ఇప్పుడు తీసుకోవడానికి రీజన్. ఇంకోటి ఏంటంటే మన ఫీడింగ్ డ్రెస్సెస్ తర్వాత యూజ్ చేయడం కుదరదు, అది మనం ఎంత ఆల్టరేట్ చేద్దామన్నా సరే అసలు కుదరదు. సో అందువల్ల ఈ టాప్స్ ఎన్నో తర్వాత కూడా యూజ్ చేయొచ్చు, నైట్ డ్రెస్ అనేది తర్వాత కూడా యూజ్ చేయొచ్చు, కాబట్టి నేను ఇవి తీసుకుంటున్నాను. సో కొంపలు మునిగిపోతే అనుకుంటే వీడియో చూడకండి, చూసి మళ్ళీ నెగిటివ్ డంప్ చేసేద్దామని చెప్పద్దు, ఎందుకంటే ఇప్పటికే నాకు డిప్రెషన్లో ఉన్నాను నేను.
నేను. సో, ఒక దీంట్లో ఉన్నానని చెప్పాను కదా! సో, ఇంకా దీనిగా చేయడానికి ట్రై చేస్తారు కొంతమంది. సో, మీకు నచ్చే నేను ఇంపార్టెంట్‌వన్నీ థంబ్‌నెయిల్‌లో పెడతా. థంబ్‌నెయిల్‌లో పెట్టి దాన్ని బట్టి మీకు యూజ్‌ఫుల్ అయితే క్లిక్ చేస్తానన్నట్టుగా థంబ్‌నెయిల్‌లో పెడతా. లైక్ ఒక రెసిపీ గాని, లేకపోతే షాపింగ్ గాని ఏమైనా పెడితే ఆ 4, 5 ఫోటోస్ నేను పెడతాను కదా! దాంట్లో మీకు నచ్చింది మీరు క్లిక్ చేస్తారు. ఈ టాపిక్ మీకు సూట్ అయితదే క్లిక్ చేస్తారనుకోని నేను పెడతా థంబ్‌నెయిల్. బట్ అది థంబ్‌నెయిల్ చూసే కదా మీరు క్లిక్ చేస్తారు. మళ్ళీ అవసరమా అంటే అది అది అసలు ఇమ్మెచ్యూరిటీలాగా అనిపించిందనమాట. సో, అదలా పక్కన పెట్టేస్తే మీరు మాత్రం సేల్ మిస్ చేసుకోవద్దు అమెజాన్‌లో. అండ్ ఆల్సో నేను ఇవన్నీ డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. అండ్ లింక్‌లన్నీ గూడా. అండ్ నేను ఇప్పుడు మమ్మీకి వీడియో కాల్ చేసి చూపించాలనమాట. మమ్మీ నీకు ఏ చెప్పులు నచ్చాయి, ఏ చెప్పులు నచ్చలేదని చెప్పి చూపించాలనమాట. చూపించిన తర్వాత మళ్ళీ నేను ఇక్కడ నుంచి ఎళ్ళేటప్పుడు పట్టుకెళ్ళడం ఏదో చేయాలి. సో, అది. అండ్ ఈ వీడియోని మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. టేక్ కేర్. హ్యావ్ ఎ గ్రేట్ డే.